నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే రంగోలీ బాగుంది కదండి, చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒక కస్టమర్ అయితే బట్టలు తీసుకోవట్లేదండి. ఈ గవన్ అయితే కుట్టానమాట. వాళ్ళైతే అర్జెంట్ అనేసి 2 days ఎప్పుడు ఇచ్చారు, సాటర్డే ఇచ్చారు. నాకు మండే కావాలా అన్నట్టు. లేదు నేను కుట్టాను, నాకు అవ్వదు, సండే అని చెప్పేశాను. రిటర్న్ తీసుకువెళ్ళండి అనేసి సండే చెప్పానమాట. లేదు కుట్టు అని చెప్పారు. ఈ గవను మరి ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఆ బ్లౌజ్ అయితే తీసుకెళ్లారు. ఆ బ్లౌజ్ అమౌంట్ ఇవ్వలేదు. ఈ గవన్ అమౌంట్ 2 సెండ్ చేస్తేనే బట్టలు తీసుకెళ్ళండి అని నేనైతే చెప్పానమాట. వాళ్ళు తీసుకెళ్ళాము, బట్టలు పెట్టుకో అన్నారు. సరే ఓకే, నా కూతురికి సరిపోతుందనేసి పెట్టుకున్నాను. చూడాలి వాళ్ళు వస్తారేమో. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి గవను. నా కూతురు వేసుకునేది పిక్ షేర్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ అన్నమాట. నేను తీసుకున్న అమౌంట్ కంటే 150 తక్కువ ఇస్తామన్నారు ఈ బ్లౌజ్కి. నేను డిజైన్కి ఒక రేటు, నార్మల్కి ఒక రేట్ తీసుకుంటాను. ఈ డిజైన్ బ్లౌజ్కి నేను చెప్పిన రేటు కంటే 150 తగ్గించారు. అందుకు నేను క్యాన్వాస్ వేయకుండా కుట్టానమాట. నార్మల్ లైనింగ్ వేసేసి కుట్టేశాను. క్యాన్వాస్ వేసి నీట్ ఫినిషింగ్ ఇవ్వలేదు, హెమ్మింగ్ కూడా చేయలేదు. నడుము పట్టీకి హెమ్మింగ్ చేయాలని అడిగారు. లేదు అవ్వదు, నేను అడిగిన అమౌంట్ ఇస్తే హెమ్మింగ్ చేస్తాను, నా ఫినిషింగ్ ఇస్తాను అని చెప్పానమాట. అప్పుడు ఈ బ్లౌజ్ అయితే తీసుకెళ్ళిపోయారు, గవన్ అయితే తీసుకెళ్ళలేదన్నమాట. చాలామంది ఇలా చేస్తారండి. నేనైతే అసలు ఇవ్వను. వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఖాళీగా కూర్చున్నా పర్వాలేదు అనేసి నేను బట్టలు అయితే అస్సలు ఇవ్వనండి. ఈ 10 years ఎక్స్పీరియన్స్లో నాకు 700 బక్క పెట్టేశారనమాట. అంతే. 10 yearsలో 700 అంటే చాలా తక్కువ అమౌంట్ కదా. అస్సలు ఇవ్వనండి. అస్సలు ఎవ్వరు డబ్బులు అనేదే ఇవ్వరు. చాలా రోజులు తిప్పించుకుంటారు. కనిపిస్తే అసలు బ్లౌజ్ సరిపోలేదు అది ఇది అని మాట్లాడతారు, కానీ అంత అబద్ధాలే. అమౌంట్ అయితే అస్సలు ఇవ్వరండి. అందుకు ఇలాంటి కస్టమర్లు అయితే ఉంటారనమాట. అసలు తీసుకెళ్ళము అనేసి చెప్పేశారు. సరే తీసుకెళ్ళకండి, నేనే పెట్టుకుంటాలి అనేసి చెప్పానమాట. ఒక బ్లౌజ్ది, లాంగ్ ఫ్రాక్ది ఇవ్వాలి, పాత అమౌంట్ కూడా ఇవ్వాలి. పాత అమౌంట్ వేస్తేనే ఇది కుడతానన్నాను. పాత అమౌంట్ అయితే వేసేసారు. ఇప్పుడు ఇది కుట్టేశాను. నెక్స్ట్ ఏం చేశారంటే వీళ్ళు ఈ బ్లౌజు గవను తీసుకెళ్ళిపోతారా, మరి నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్లౌజులు కుట్టిస్తారు చూడు, అప్పుడు ఇస్తారు ఈ అమౌంట్. మరి ఆ అమౌంట్ సేమ్ బ్యాలెన్స్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట 3-4 times నుంచి. అందుకే అస్సలు వద్దు, మీ బట్టలే వద్దు అనేసి నేను తీసుకోను. మీ బట్టలు అసలు వద్దు నాకు అనేసి నా దగ్గరే పెట్టుకున్నాను. లాంగ్ ఫ్రాక్ అయితే, బ్లౌజ్ అయితే తీసుకెళ్ళిపోయారు. చూడాలి వస్తారో ఏమో చూడాలి. ఇలాంటి కస్టమర్లు ఉంటారంటే చాలా దారుణంగా ఉన్నారు కస్టమర్లు. టైలర్లకి వాళ్ళే ఇస్తే మనమే బతుకుతున్నాము అన్నట్టు మాట్లాడతారనమాట. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా బట్టలు ఉన్నాయండి. ఆ బట్టలన్నీ సైడ్ పెట్టేసి వీళ్ళ బట్టలు అయితే కుట్టానమాట. దాదాపు ఒక 15 blouses అయితే నా దగ్గర ఉన్నాయి, అర్జెంట్వి. కొన్ని అయితే లైనింగ్ తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళ బ్లౌజులు స్టిచ్ చేసి ఇచ్చాను. పర్లేదు, మనకు కూడా అమౌంట్ వస్తుంది కదా అన్నట్టు. ఎవరైనా అమౌంట్ కోసమే అండి పని చేసేది. ఊరికే టైంపాస్కి ఎవరూ చేయట్లేదు. టైంపాస్కి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అంత నీట్గా చేసి టైంపాస్కి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. వాళ్ళు కూడా అమౌంట్ కోసమే ఎవరైనా పని చేసేది. అలా చేశారనమాట. ఈ కస్టమరు తీసుకెళ్ళలేదు. 3 days అయింది ఈ రోజుకి. వాళ్ళు అర్జెంట్ అనేసి చెప్పి తీసుకెళ్ళలేదన్నమాట. వస్తే చూడాలి. ఈ బ్లౌజులన్నీ నేను స్టిచ్ వేయాల్సిండేటివి పక్కన పెట్టేసి వాళ్ళ బట్టలు అయితే కుట్టాను. అది కూడా లేదండి వాళ్ళకి.